అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ రుచి చూడాలనుకునే వంటకం హలీం. మాంసాన్ని మొత్తం ఉడికించి ద్రవంలాగా చేసే ఈ వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇది టేస్ట్లో అద్భుతంగా ఉండడమే కాదు, బోలెడంత ఆరోగ్యం ప్రసాదిస్తుంది. అందులోనూ హైదరాబాద్ హలీం రుచి చూసిన వారు ఎవరైనా దాని గులాం కావాల్సిందే. మరి ఇంతటి విశేషమైన గుర్తింపు పొందిన ఈ హలీం ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు మొదట తయారు చేశారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి హలీం మన వంటకం కాదు, అరబిక్ ఫేమస్ రెసిపీ ఇది. రోజంతా ముస్లింలు ఉపవాసం ఉండి సూర్యాస్తమయంలో అల్పాహారంగా దీన్ని తింటారు. మాంసం, నెయ్యి, గోధుమలు, బియ్యం, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ వేసి ఇటుకలతో ఏర్పాటు చేసిన బట్టీలో గంటల తరబడి ఉడికించి హలీంని సిద్ధం చేస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ వంటకం ఉపవాసంతో ఉన్న వారికి తక్షణ శక్తిని అందించేలా పనిచేస్తుంది. ఇది ఎలా పరిచయం అయిందంటే, హైదరాబాద్ నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, నగరంలో స్థిరపడిన అరబ్బులు, పర్షియన్ల ద్వారా ఫేమస్ వంటకంగా పేరుగాంచిన హలీం మనకు పరిచయం అయిందన్నది చరిత్రకారుల మాట. అయితే దీనికి ప్రాచుర్యం తీసుకొచ్చింది మాత్రం హద్రమౌత్, ఒకప్పటి దక్షిణ యమన్కి చెందిన సైఫ్ నవాజ్ జంగ్గా చెప్పుకుంటారు. నిజాం నవాబుల ఆస్థానంలో ఈయన పనిచేసేవారు. అప్పుడు తను ఏర్పాటు చేసే విందు భోజనంలో హలీం వండించి అతిథులకు రుచి చూపించేవారట. అలా నిజాంతో పాటు హైదరాబాదీలకు ఫేవరెట్ ఫుడ్గా మారిపోయింది. అంతేకాదు 10వ శతాబ్దంలోనే హలీం గురించి ఓ వంటల పుస్తకంలో రాసుందట. అబూ మహమ్మద్ అల్ ముజఫర్ ఇబిన్ సయ్యర్ అనే వ్యక్తి బాగ్దాద్ వంటకాలకు సంబంధించిన చాలా పుస్తకాలను సేకరించి ప్రత్యేకంగా వంటల పుస్తకం రచించాడు. హలీంను అరీస్ అని పిలిచేవారని తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఆ అరీస్ వంటకం అప్పటి టేస్టుతో హైదరాబాద్లోని బార్కస్లో దొరుకుతుంది. 1950లో రంజాన్ మాసంలో హలీంను అరీస్ పేరుతోనే అమ్మేవారు. ఈ వంటకాన్ని ప్రజలకు పరిచయం చేసిన మొదటి హోటల్ పత్తర్గట్లోని మదీనా హోటల్గా చెప్పుకుంటారు. మొదటిగా హలీంకు పెద్దగా ఆదరణ లభించలేదు. తొలి ఏడాది ఎక్కువగా విక్రయం అవ్వలేదు. దీంతో బిర్యానీ తింటే హలీం ఫ్రీ అని ప్రకటించారు. ఇక రెండో ఏడాది వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్ట్ కార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీలోని అడ్రస్లకు పోస్ట్ కార్డులు రాశారు. దీంతో కొంతమేర విక్రయాలు పెరిగాయి. 1956 నుంచి 1960 వరకు పోస్ట్ కార్డులు, పత్రికా ప్రకటనలో, పోస్టర్లో తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించారు. మొత్తానికి ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మదీనాకు రావడం మొదలైంది. ఎక్కువ జనం రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసేవారు. ఇలా 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. అదే ఏడాది హోటల్ నిర్వాహకుడు హుస్సేన్ మరణించారు. ఆ తర్వాత సాదాబ్, నాయాబ్, ప్యారడైజ్ ఇలా అన్ని ప్రముఖ హోటల్స్లోనూ అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత రోజుల్లో హోటల్ యాజమాన్యాలు స్థానిక మసాలాలతో హలీంను తయారు చేయడం మొదలుపెట్టాయి. దాంతో హైదరాబాద్ హలీంకు ప్రత్యేక బ్రాండ్ ఏర్పడింది. అంతేకాదు ఇక్కడ హలీంను పలు రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. దీనికి 2010లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదా కూడా లభించింది. దేశంలో మాంసంతో చేసిన ఒక వంటకానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు రావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.